వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇయాలటి మన వీడియో ముచ్చట తెలిసిందే కదా, పెళ్లి వీడియో. సో మొన్న ఎంగేజ్మెంట్ వీడియో పెట్టినా కదా, తర్వాత పెళ్లి వీడియో పెట్టలేకపోయినా, ఇంకా ఎట్లాగో వీడియో షూట్ చేసినా కాబట్టి పెట్టాల్సి వస్తుంది. దానికైతే ఎంతో వ్యూస్ పోతాయి అని ఎక్స్పెక్ట్ చేసినా అని మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఆఫ్ కూడా రాలేవన్నమాట. సో ఏం చేద్దాం, ఇంకా తప్పది. మన వ్యూవర్స్ ఎట్లున్నారంటే ఎంత కష్టపడి వీడియో చేసినా సరే సపోర్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అయితే అర్థమైంది. ఇంకా తీసే వీడియో అయితే పెట్టాలి కదా. అయితే ఇంకా ఈ వీడియో అయితే కొంచెం లెంతే ఉంటుంది, కొంచెం ఓపిక వేసుకొని అయితే చూడుర్రు. ఎందుకంటే ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటైతే నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తా. అట్లనే మా దాంట్లో పెళ్ళి ఎట్లయితుంది అంటే కొన్ని దాంట్లో ఒక్కొక్క విధంగా అవుతుంది అన్నట్టు. వాళ్ళ సాంప్రదాయం వాళ్ళకు, వాళ్ళ ఆచారం వాళ్ళకు ఉంటుంది కాబట్టి. సో మా యాదవ్స్లా పెళ్ళి ఎట్లా జరుగుతుంది, మా సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి అనేది ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో నేను చెప్తా. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి లైక్ చేసి, సో లైక్ చేయగానే హైప్ అని వస్తుంది, హైప్ చేయరి. హైప్ అయితే మన వీడియో కొంతమంది కొత్త వాళ్ళకైతే రీచ్ అవుతుంది. అట్లనే ఎవరైనా కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి ప్లీజ్. కొంచెం ఎంగేజ్మెంట్ వీడియో పోకపోయినా సరే ఈ వీడియో ఏమైనా కొద్దిగా ముందుకు వెళ్ళేటట్టు చూడు ఫ్రెండ్స్. నేను చెప్పేది అయితే చెప్తున్నా, ఇంకా తర్వాత అంటే ఇక అంతా మీ దయ అనుకోర్రి. ఇంకా ముచ్చట ఏంటంటే వీడియోలోకి వచ్చేద్దాం. స్టార్టింగ్ ఎవరి దాంట్లో అయినా సరే పెళ్ళి కావాలి అంటే కంపల్సరీ కూరలు అనేది పడతారు. సో కూరలు అయితే ఆడపిల్ల వాళ్ళ ఇంటికన్నా అయితేనేమో 3 సార్లు పడతారు అన్నట్టు. ఇంకా అదే మగపిల్ల వాళ్ళ ఇంటికన్నా అయితేనేమో 5 సార్లు. సో ఇదైతే మొత్తం మా వాళ్ళే కుండలు మొత్తం మా వాళ్ళే డిజైన్ చేసి సున్నంతో ఇంకా కూరలు పట్టడానికి బావి కాడికి అయితే వచ్చారనమాట. ఇంకా బావి అంటే మనకు దేవునితో సమానం కాబట్టి అక్కడనైతే ఫస్ట్ సున్నము, పసుపు, బొట్టు, ఇంకా అట్లనే కంకుణము అవన్నీ కూడా కడతారు. ఇదొకటి బ్యాక్గ్రౌండ్లో కొత్త కొత్త ఇమేజెస్ లేచిండు అనుకోరు మా వీడియోగ్రాఫరు. ఎట్లా అంటే ఒక రకంగా తీసిండు అనుకోరు, వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా బావి కన్నా అయితే నీళ్ళు అయితే ఏదుతుర్రు. ఒకప్పుడు అయితే అట్లని బావిల కాడికి పోయి ఎంత దూరం బావి ఉన్నా కానీ పోయి పట్టుకొని అద్దుంటారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఎంత చేంజ్ అయిందంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు మా ఊళ్ళోనైతే ప్రతి ఒక్కళ్ళకు బోరే ఉంది. సో బోరే, అసలు బావి ఉన్న ఇల్లే లేదు. అప్పట్లో ఈ 2-3 days బ్యాక్ ఒక బావి ఉండేది ఇల్లుకు, ఇప్పుడు ఆయనతో ఒక బావి కూడా పోయింది. ఇంకా ఏముంది, బోర్ కడుకోవడము, మోటార్ వేయడము, పైప్ పట్టడము, పట్టుకోవడం, రావడం, అదో ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే మా ఊళ్ళో బావిలు అయితే మొత్తానికే కరువు అయిపోయినాయి. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో కొన్ని ఊళ్ళల్లో ఉండొచ్చు, బట్ మా ఊళ్ళోనైతే అస్సలకే లేవు. ఇంకా నీళ్ళు అయితే పోతున్నారు. ఈ నీళ్ళు పోసేటప్పుడు పెద్ద మ్యాజిక్ ఉంటుంది అన్నట్టు. ఎట్లా అని అంటే ఇక ఆ నీళ్ళు ఆ కుండలో పోయంగానే ఆ నీళ్ళు పోతూ ఉంటాయి. ఇంకా అక్కడ బ్యాక్గ్రౌండ్లో పాట వస్తూ ఉంటాయి అన్నట్టు. గల 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 గంగోత్రి అని గంగమ్మ సాంగ్, గంగా నిజంగా అదైతే కంపల్సరీ ఏ వీడియోలో అయినా కానీ ఇక్కడున్న సిచ్యువేషన్కు ఆ పాట మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు ఈ టైంలో వస్తుంది. సో నాకు కూడా అదే పాట వచ్చింది అనుకోది, అది వేరే విషయం. సో కంపల్సరీ మంచి మంచి సాంగ్స్ అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టు సాంగ్స్ వేస్తారు కదా, అట్లా నేను చెప్తున్నా. అయినా ఒకప్పటి వీడియోలు, ఒకప్పటి ఫోటోలు మనం ఎన్ని ఇయర్స్కి చూసుకున్నా కానీ అదొక మెమొరీ అనుకోరి. ఇప్పుడైతే అది ఇక వేరే లెవెల్ అనుకోరి. కానీ అప్పుడు ఎట్లా ఉండేది, న్యాచురల్గా ఉండేది అంతా కూడా. బట్ ఇప్పుడు అంత ఇక చెప్పనవసరం లేదు అనుకోరు. ఏమైనా పండుగ అయిందంటే ఓవర్గా రెడీ అవుదాము అదంతా. కానీ అప్పుడైతే ఇంకా మనోళ్ళు అట్లా లేరనుకోర్రి. ఇంకా మొత్తానికైతే ఆ కూరల్లో అయితే తీసుకొచ్చి వాటర్ ఒక దాంట్లోనే అయితే రింపుతారు అన్నట్టు. సో అక్కడ డ్రమ్ము పెట్టిరు, డ్రమ్ములను అయితే రింపుతారు. ఇంతకీ మీకు అస్సలు ముచ్చట చెప్పలేదు కదా, ఇక్కడనే ఉంది పెద్ద మ్యాజిక్. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ, మా ఇంటికాడనే, అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే కాదు. ఎందుకు అని అంటే, సో నేను చెప్పినా కదా మొన్న పెన్ డ్రైవ్ ఒకటి అయితే పోయింది, ఒకటి మిస్ అయింది, ఒకటే ఉందని చెప్పి. ఆ మిస్ అయిన పెన్ డ్రైవ్లోనే పెళ్లి వీడియో ఉంది. కూరళ్ళ వీడియోనైతే అక్కడ అత్తమ్మ వాళ్ళది, మా హస్బెండ్ వాళ్ళది అయితే ఉన్నది అన్నట్టు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ కూరలు పట్టిన వీడియో నేను కూడా ఇంతవరకు చూడలేను. సో అది ఎక్కడ దొరుకుతుందో లెంకాలే, ఏమన్నా దొరికితే నేను మళ్ళీ చూపించడానికి ప్రయత్నిస్తా. ఇదంతా కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడనే చూపిస్తున్నా, అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే కాదు. ఇక వాడు ఎట్లా జరిగింది అనేది చూపిస్తున్నాను. నేను కూడా ఈ వీడియోలోనే చూసిన కదా అదంతా కూడా. ఇంకా కూరల్లో అయితే 4 సార్లనైతే ఆ వాటర్ అయితే అట్లా రంబులో పోసిన తర్వాత లాస్ట్గా 5వ సారి ఉంటుంది కదా, 5వ సారి అయితే ఇంకా 5 కూరలను తీసుకొచ్చి అయితే కిచెన్లో పెడతారు.
సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కిచెన్లోనే కూరాడి కుండ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కూరాడి కుండ మనకు ఒక ఆడబిడ్డతో సమానము, లక్ష్మీదేవత కాబట్టి కంపల్సరీ ఉంటుంది. సో ఇంకా అవైతే కిచెన్లో పెడతారు. సో వీటికి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేనమామకు బట్టలు పెడతారు అన్నట్టు. సో మేనమామకు బట్టలు పెట్టి తర్వాత మేనమామ దుంపుడు గుంజ అంటారు మా దాంట్లో. సో దుంపుడు గుంజ ఎదురుక రావడానికి అయితే పోతాడు అన్నట్టు. సో అందుకోసమే ఇంకా పోకముందు బట్టలు అయితే పెట్టి తర్వాతనైతే దుంపుడు గుంజకైతే పంపిస్తాము. ఆ దుంపుడు గుంజ ఎవరన్నా ఒక్కోళ్ళ ఇంటికాడ పెడతారు. సో తెలిసిన వాళ్ళ ఇంటికాడ ఇంకా వాళ్ళ ఇంటికి పోయి ఆ గుంజనైతే ఎదురుక రావాలన్నట్టు. ఆ చిన్న చెట్టు ఇసుకొచ్చి అయితే ఒకళ్ళ ఇంటికాడ పెడతారు. సో దాన్ని తీసుకొచ్చి ఇంకా మనం మన ఇంటికాడనైతే పెట్టుకొని ఇంకా దానికైతే ఇంకా మట్టితోని వేసి ముగ్గు అయితే వేయాలి. ఈ దుంపుడు గంజ ఎందుకు తీసుకొస్తారు అనేది అయితే నాకైతే తెలియదు. బట్ మీకు ఎవరికన్నా తెలిస్తే చెప్పుర్రి. ఇప్పుడు అన్నీ వేరున్నాయి. ఇప్పుడు పాల పొరక తేవడం అది ఇది అంటారు కదా. మా దాంట్లోనే ఇది అట్లేం లేదు. మా దాంట్లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే సాంప్రదాయం ఉంది, దుంపుడు గుంజ ఎదురుక రావడము. మెయిన్ విషయం చెప్పన్నా, సో అప్పుడు మా పెళ్ళప్పుడు అయితే హల్దీ లేకుండే. ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. అసలు అప్పట్లో హల్దీలే లేకుండే. ఏముంది, సో ఈవినింగ్ కాగానే మనకు ఇంకా పెళ్లి పరిచయం చేయడము, ఇంకా కూరలు పట్టడము ఇవే ఉండే. కానీ హల్దీలు అయితే ఏం లేకుండే. ఈ హల్దీలు అనేది నాకు తెలిసి ఈ 2 years నుంచే ఉన్నాయి. అంతకుముందు హల్దీలు లేవు. ఒకప్పుడు మా వాళ్ళ దాంట్లో హల్దీలు అంటే అవి మన దాంట్లో వేసుకోరు, అది మనకు అసలు ఆచారమే లేదు, ఆ సాంప్రదాయం లేదు అనేటోళ్ళు. కానీ ఇప్పుడు మా వాళ్ళు కూడా హల్దీలు చేసుకుంటున్నారు, ట్రెండింగ్. సో రోజులు గడిచిన కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు కదా. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఇక్కడనైతే పెళ్లి పరిచయం చేసి అంటే బొట్లు అవన్నీ పెట్టి ఇంకా తయారు చేసి ఇంక ఇప్పుడైతే బట్టలు పెడతారు కదా, కొంతమంది బట్టలు అయితే పెడుతున్నారు. ఒకప్పుడు అయితే మేము చిన్న ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లుండేటి అని అంటే బట్టలు పెడతారు కదా. సో వాళ్ళు ఎవరైతే బట్టలు పెడతారో వాళ్ళ ఇంటికి పెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేటోళ్ళు అన్నట్టు. కానీ ఇప్పుడు అట్లా లేదు. సో ఎవరైనా సరే ఎంతమంది అయినా సరే ఆ బట్టలు తీసుకొచ్చి సో పెళ్ళి జరిగే కానీ పెడతారు అన్నట్టు. ఒకప్పుడు అట్లా ఉండేది. ఇంక ఇప్పుడు నేనైతే అసలు ఎంత రెడీ అయిన ఒక్క ఫోటో కూడా లేదు నాది పెళ్లి పరిచయం చేసింది. కానీ అవన్నీ కూడా ఆ వీడియో అని చూద్దామంటే అది కూడా లేకుండా పోయింది. ఏం చేద్దాం, అట్లా ఉంటుంది. ఇంక ఇక్కడనైతే ఐరన్ కుండలకైతే వచ్చిరు అన్నట్టు. సో మా వాళ్ళు మా దాంట్లోనైతే పెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంటికన్నీ జరుగుతాయి. సో పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికన్నీ జరుగుతుంది అన్నట్టు. సో ఇంకా ఐరన్ల కుండలకైతే కుమ్మరోళ్ళకు సో ఒకరోజు ఇక ముందే చెప్తాం కాబట్టి ఇంకా వాళ్ళే అన్నీ రెడీ చేసి వాళ్ళే కుండలు ముగ్గులు అవన్నీ కూడా వాళ్ళే రెడీ చేస్తారు. మేము వచ్చేసరికి ఇంకా వాళ్ళకు కొన్ని బియ్యము అవి ఇవి తీసుకుపోతాం కదా. ఇంకా తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పి ఇంకా ఐరన్ కుండలు తీసుకొని అయితే ఇంటికి వస్తాం అన్నట్టు. సో 5 కుండలు అయితే తీసుకొని వస్తాము. ఐరన్ కుండలు తీసుకున్నాక కొంతమందికి అయితే ఎట్లా అంటే మీదికే ఒకటి గొడుగులాగా పట్టుకొని వస్తారు కదా. సో అట్లా కూడా తీసుకొస్తారు కొంతమంది. మాకైతే ఇంకా నార్మల్గానే చేస్తారు. ఇంక ఇక్కడనైతే మా వాళ్ళందరూ అయితే బియ్యం కలుపుతున్నారు. ఇవి ఓడి బియ్యము. సో మా అత్తమ్మ కోయడానికి అని చెప్పి ఇంకా వీళ్ళైతే ఓడి బియ్యం ఖచ్చితంగా 5 ముత్తైదులు అయితే కలపాలి కాబట్టి సో ఇంక మా వాళ్ళు అయితే అందరూ ఓడి బియ్యం అయితే కలుపుతున్నారు. ఇక్కడ మా అత్తమ్మకు, మా మామయ్యకు, ఇంకా మా ఆయనకు అందరికైతే బట్టలు అయితే పెడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు స్టార్ట్ అన్నట్టు ఇంకా పెళ్ళికి అని చెప్పి మైలపూలు పోతున్నారు. అయితే మా పెళ్ళి అయితే 4 గంటలకు మబ్బుల 4 గంటలకు అయిందన్నట్టు. సో అందుకోసం ఇంకా నైట్ అంతా ఎవ్వరికి కూడా నిద్ర లేవనుకోర్రి. సో నిజం చెప్తున్నా, నా ఫేస్ అయితే ఘోరం అంటే ఘోరమైంది. ఏడిసి అంటే ఇంకా ఆ రోజు నైట్ మాకు అప్పగింతలు అవుతాయి కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి నన్ను తీసుకొని వస్తారు ఇక్కడికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి. సో ఏడ్చి మొత్తం కళ్ళు అయితే ఇంత ఉబ్బినాయి అనుకోర్రి. ఎంత ఒక 1 hour కూడా వండుకోలేము. అక్కడ నుంచి వచ్చేసరికి మాకు 12-1 అట్లా అయింది. మళ్ళీ ఒక 1 hour కూడా ఇట్లా వండుకోలే. మళ్ళీ పెళ్ళి 4 గంటలకే కాబట్టి ఇంకా నిద్ర లేవు, ఏం లేవు. ఫేస్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా అయింది. అంటారు కదా నిద్ర లేకుంటే ఫొటోస్లలో మంచిగా రామని. నాకైతే అసలు నిద్ర లేదు. ఆ ఏడుస్తానికి కళ్ళు మొత్తం ఉబ్బినాయి, ఘోరమైంది. ఇక్కడ మైలపోలు తీయంగానైతే పాత బట్టలు వేసుకుంటారు అన్నట్టు. ఈ పాత బట్టలతోని మైలపోలు తీస్తే ఇంకా ఆ బట్టలు అయితే ఇంకా మళ్ళీ మనం వాడుకోరాదు. ఇంకా అవైతే వాళ్ళకే ఇచ్చేయాలన్నట్టు. అందుకే ఈ డ్రెస్ అయితే నాకు మెమొరబుల్ అనుకోరి. సో ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే నేను మిషన్ నేర్చుకోవడానికి పోయినప్పుడు నేను స్టిచ్చింగ్ చేసుకున్నా. సో నా ఆ డ్రెస్ అదొక మెమొరబుల్ అనుకోర్రి. సో ఇంకా తర్వాత మైలపూలు అయితే తీసుకొని ఇంకా నేను రెడీ అవుతున్నా. ఇంకా మా వాళ్ళు అయితే రానే వచ్చిర్రు.
అయ్యా అల్పప్ప నైట్ నిద్ర కూడా పోలేనట్టున్నారు. ఇంటికాడ పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా బియ్యం తీసుకొని తలవల బియ్యం అవన్నీ చేసుకొని మా వాళ్ళు అయితే ఇంక అందరు వచ్చిర్రు. మా అమ్మ, మా అక్క వాళ్ళు, మా చిన్నమ్మలు, మా పెద్దమ్మలు అందరూ అయితే వచ్చిర్రు అన్నట్టు. ఎందుకంటే ఇంకా పెండ్లి కాకముందే అమ్మ వాళ్ళు అయితే అందాలి, ఎందుకంటే తలవాల బియ్యం ఉంటాయి కదా. సో తలవాల బియ్యం తీసుకొని వస్తారు కాబట్టి సో అమ్మ వాళ్ళు అయితే ఇంకా పెండ్లి కాకముందే వచ్చిర్రు అన్నట్టు. ఇక ఇప్పుడు పెండ్లి కోసం అని మళ్ళీ ఒకసారి పోతారు అన్నట్టు బియ్యము. ఫస్ట్ బియ్యంతో పోతారు, తర్వాత వడ్లతో పోతారు. కానీ మాకైతే ఇంకా మళ్ళీ బియ్యంతోనే పోసారు అన్నట్టు. ఇంకా 2 సార్లు కదా, ఒకసారి మైల పొల్లుకు, ఒకసారి అయితే ఇంకా పెండ్లికి. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ బియ్యం పోసుకుంటూ ఇంకీళ్ళు ఇవన్నీ వేసుకుంటారు. మేమైతే ఇంక అక్కడ రెడీ అయిపోయినాం అన్నట్టు. ఆలోపు ఇవి అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సో దేవుడు మల్లన్న దేవుడు. సో చెప్పిన కదా మస్తు సార్లు మాకు మల్లన్న దేవుడు అని చెప్పి. సో ఇంట్లోనైతే ఫస్ట్ రెడీ అయినాక వెంటనే దేవుని రూమ్లోనైతే పూజ చేస్తారు అన్నట్టు. ఐరన్ల కుండలు అప్పుడు తీసుకురాలేమో. సో ఆ కుండలు అయితే ఆ దేవుని రూమ్లో పెట్టి సో అక్కడ పూజ చేస్తారు అన్నట్టు. మాకైతే బెల్లన్నం వండుతారు. సో దోమట ఉంటుంది అన్నట్టు మాకు. సో బెల్లన్నము వండుతాం కాబట్టి ఇంకా ఆ బెల్లన్నంతోనే ఒక్క పొద్దుడాలి కాబట్టి ఫస్ట్ దేవుని రూమ్లోనైతే పూజ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి పందిట్లనైతే పెళ్ళి అనేది స్టార్ట్ చేస్తారు అన్నట్టు. ఇంకా మా యాదవ్స్ అంటే చాలా రకాలు ఉంటారు అన్నట్టు. సో మేమైతే పాకనాటి గొల్లోళ్ళం అన్నట్టు కాబట్టి మాకు దోమట ఉంటుంది. కొంతమందికి అయితే దోమట ఉండదు, అంటే ఎర్రగొల్ల. సో వాళ్ళకైతే దోమటనైతే ఉండదు అన్నట్టు. ఇంకా మాకు ఇంకా బెల్లన్నంతోనే ఒక్క పొద్దు ఇవ్వడము. ఇంకా మబ్బుల 4 గంటలు కాబట్టి సేఫ్ అనుకోరి. కొంతమందికి అయితే పొద్దుగాల 10కి 11కి అట్లా అయింది అనుకోర్రి, ఇంకా అప్పుడు నెరి పడతారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మబ్బుల మ్యారేజ్ కాబట్టి అంత యాస్ట్ అయితే ఏముండదు, కానీ నిద్ర ఒకటి ఉండదు అనుకోరు అంతే. ఒకప్పుడు పెళ్ళిళ్ళల్లో ఎట్లుండేదనంటే భావనయ్య ఉంటారు కదా, భావనయ్యకు వెనుక గోజుకి ఏదో ఒకటి బెలూన్స్ పెట్టడమా, కాంట పెట్టడమా, ఏదో ఒకటి వేసి మస్తు ఆడిపించుకునేటోళ్ళు అన్నట్టు అందరూ తెలియకుండా. కానీ ఇప్పుడైతే అట్లా లేనే లేదు అసలు. పెళ్ళంటే ఒకప్పుడు ఉన్నంత అయితే ఇప్పుడు లేదు. సో పోయినామా, ఫోటోలు దిగినామా, వచ్చినామా అంతే తప్ప అసలు ఏం లేదు. సో అప్పుడే మంచిగా ఉండేది. అప్పుడైతే మనం పెళ్ళిళ్ళ అక్కడికి అయినామంటే మంచిగా ఆడుకునేటోళ్ళము, అక్కడ ఊదే బుగ్గలు అవన్నీ కూడా ఏరుకునేటోళ్ళము. అప్పుడు మంచిగా ఉండేది. ఇంకనైతే మాకు స్టార్టింగ్ వీడియోనైతే ఏం తీయలేనట్టున్నారు. సో హాఫ్ నుంచే తీసిరు, జీలకర్ర బెల్లం పెట్టిన కాడ నుంచే తీసిరు అన్నట్టు. సో అక్కడనైతే ఇంకా మా ఆడపడుచు ఎదురుగా ఉన్నదైతే ఇంకా మా అమ్మ వాళ్ళందరూ అయితే ఎన్నుకున్నారు. మాదైతే పెండ్లి మండపం అయితే మస్తు అంటే మస్తు డిఫరెంట్ ఉంది. సో పాత మోడలే అనుకోరి. సో చిన్నప్పుడు ఇట్లా తిరిగితే రౌండ్ తిరిగేది కదా. సో అది అన్నట్టు మేము చిన్న ఉన్నప్పుడు అయితే అసొంటి పెళ్లి పందిరితోని ఇట్లా తింపిన కాడ అది రౌండ్ తిరిగిన కాడ మస్తు అప్పిగా పీటోళ్ళం అన్నట్టు, బాగా ఓల్డ్ అన్నట్టు. అప్పుడు ఇది ఒక మోడల్ అనుకోర్రి. సో పెళ్లి పందిరి కాదు కానీ సో ఇంకా అది రెడీమేడ్ అన్నట్టు. సో అట్లా అసొంటిది అన్నట్టు. ఇప్పుడైతే ఇసొంటి పెళ్లి పందిరిలే లేవు అనుకోర్రి. సో మంచిగా ఉంది కదా. ఇంకా తర్వాతనైతే ఇంకా పెళ్ళి స్టార్ట్ అన్నట్టు. సో చూడుది మా మేనమామలు తలవాల బియ్యం అయితే తీసుకొస్తారు. ఆ తలవాల బియ్యం తేవడానికి ఇంకా మా హస్బెండ్ వాళ్ళ మామ, సో మా మామ, సో ఇద్దరు తీసుకొస్తారు అన్నట్టు. ఇంకా ఆ టైంలో ఇంకా మా అమ్మ కూడా ఉన్నది చెప్పినాయి కదా. సో వెనక కూర్చుంది అమ్మ. ఇంకా పెళ్ళి అసలు దగ్గర నుంచి చూసింది ఎప్పుడు లేదు. సో మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, చేతులు అయితే ఘోరంగా వణుకుతాయి. సో అక్కడ ఆ భావన ఏం చెప్తాడో అర్థం కాదు, కొంచెం టెన్షన్ ఉంటుంది. సో చూసారు కదా. అసలు నాకైతే రెడీ చేయడానికి అసలు ఎవరు లేకుండే. నేనైతే ఆ పువ్వుల జడ పెట్టుకునేటోళ్ళు కదా అప్పట్లో. సో ఆ పువ్వుల జడనైతే అది సరిగ్గా పెట్టుకోరాక అది ఎట్లా అనంటే ఇటు సైడ్కి తిరిగితే కూడా తిరగరాకుండా ఉండే అన్నట్టు. ఆ జుట్టు అనేది సరిగ్గా వేసుకోలేను. తర్వాత అప్పుడు ఏమనిపించలే, కానీ ఇప్పుడు ఫొటోస్లలో వీడియోస్లలో యూత్ అనిపిస్తుంది అసలు ఆ జుట్టే సెట్ కాలేదు. ఆ టైంలో ఇప్పుడు ఉన్నంత క్రియేటివిటీ అప్పుడు లేదు కదా. అప్పుడు పెళ్ళిళ్ళకు ఏదో నార్మల్గా రెడీ అయినామంటే రెడీ అయినాం. కానీ ఇప్పుడు సో మస్తు అంటే మస్తు మేకప్ ఆర్టిస్టులను కూడా తెచ్చుకొని రెడీ చేయించుకుంటున్నారు. సో నాదైతే పూల జోడు ఒక్కటే కొంచెం డిఫరెంట్ అయిపోయింది. ఏం చేద్దాం. సో మొత్తానికైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి.
సాంగ్స్ పెడదామంటేనేమో కాపీరైట్ ప్రాబ్లం అయ్యే ఇంకేం చేద్దాం సినిమా సాంగ్స్ పెడితే ఇంక మనకు నడది సో మన యూట్యూబ్ కంటెంట్ కాబట్టి ఇంక తప్పక మ్యూజిక్ అయితే పెట్టిన ఆ మ్యూజిక్ కూడా తక్కనే పెట్టినా ఇంక అది ఏమవుతుందో ఏమో యూట్యూబ్ దయా అనుకోరి అప్లోడ్ చేసినాక ప్రస్తుతానికి అయితే ఇంక ఇదన్నమాట ఇంకా మట్టలు పెట్టేటప్పుడు అవి పడతలేవు పడతలు చిన్న ఉంటాయి కదా ఇంకా అక్కడ ఫోటోగ్రాఫర్ అయితే ఇట్లా స్టిల్ ఇవ్వు అట్లా స్టిల్ ఇవ్వు అని చెప్పి నాకేమో అసలు స్టిల్స్ ఇచ్చే రాదు అసలు చెప్పాలంటే ఫొటోస్ నార్మల్గా దిగడమే తెలుసు కానీ స్టిల్స్ అవి పెద్దగా నాకు టచ్ లేదన్నమాట ఇంకా అందుకే నాకు నవ్వుతుంది ఎట్లా స్టిల్ పెట్టాలి అని నాకు అర్థమవుతలేదు ఇంకా మాకైతే పెళ్ళిలో ఖచ్చితంగా ఎల్లో కలర్ సారీయే ఉంటుంది ఇంకా అప్పుడు మా పెళ్ళి అప్పుడైతే ఇట్లా మగ్గం వర్క్స్ అప్పుడే కొత్తగా వచ్చినాయి అన్నట్టు వర్క్స్ వేయించుకోవడము మగ్గం వర్క్స్ కానీ నేనైతే వేయించుకోలేదు సో నా మ్యారేజ్ అయిన తర్వాత అవి ఎక్కువ ట్రెండింగ్ అయినాయి అన్నట్టు అప్పుడైతే ఎక్కువ ట్రెండింగ్లోనైతే లేవు ఇంక ఈసారి అయితే తీసుకునేటప్పుడు మంచిగానే తీసుకున్నా కానీ ఏమైందంటే అది మొత్తం 2 కలర్ షేడ్ అయిపోయింది అన్నట్టు ఒక సైడ్ ఒకలా ఒక సైడ్ ఎడలాగా మొత్తం డిజైన్ చేంజ్ అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది అంటే సింగులకు ఒకలాగా వచ్చింది సో మొత్తం ఒకలాగా వచ్చింది అన్నట్టు నాకైతే అర్థం కాలేదు అసలు ఈ చీరనైతే నేను ఇప్పటికీ ఒక్కసారో ఏమో కట్టుకున్నా అంతే ఇంకా మళ్ళీ కట్టుకోనే లేను ఇంక ఇప్పుడైతే తలంబ్రాలు భలే వస్తుంది కదా వీడియోలల్లో ఇట్లా మనకు మంచి ఇస్తారు అన్నట్టు ఆగు తలంబ్రాలు జీలకర్ర బెల్లము ఇది అదని మంచిగా రాస్తారు అసలు ఇప్పుడు ఎడిటింగ్స్ ఇట్లనే ఉంటున్నాయా నేనైతే ఈ మధ్యకాలంలో ఇంకా ఇప్పటి అయితే ఎవరు చూడలేదు అందుకే అంటున్నా అప్పట్లోనైతే ఇట్లనే ఉండేది కదా ఇప్పుడు పెళ్ళిలో ఎట్లుంటున్నాయో ఏమో తెలియదు పోసుకున్న కానీ అయితే మస్తు జోక్ జరుగుతుంది కదా నువ్వు ఫస్టా నేను ఫస్టా అని కొంతమంది అయితే మొత్తం ఎట్లా అంటే ఇంకా సెల్తులు పెట్టుకొని ఫాస్ట్గా పోసుకుంటారు కదా నేనైతే మస్తు పెళ్ళిలో చూసిన ఎట్లా అంటే దెబ్బ పోసి తట్ట కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బోర్ వేసుకున్నాడు మస్తు ఫన్నీగా ఉంటుంది ఇక్కడనైతే సో ఇంకా మేమైతే అంతగానం అయితే ఏమో ఎగిరితపర్లేదు ఎందుకంటే ఇంకా మబ్బుల పెళ్ళి కదా అంత నిద్ర మబ్బులలో ఉన్నాం అన్నట్టు ఇంకా అందరం ఉంటా అన్నట్టు ఇంకా మా దాంట్లో పెళ్ళిళ్ళు ఇంకా ఇవి తలంబ్రాలు పోసలు అయిపోయిన తర్వాత ఇంకా అవి ఏంటి ఇంకా చెంకీలు సో పూసలు అవన్నీ కూడా పోస్తారు కదా సో అవన్నీ పోసుకున్నాక తర్వాత అవి ఉంటాయి కదా మనం ఇట్లా చేతులలో పోసుకొని ఊదమా సో అవి ఊదే కన్నా అయితే ఫుల్ ఫన్నీగా ఉంది ఏంటంటే నాకేమో అవి స్పీడ్గా ఊదేస్తలేదు అవి ఎట్లా అని అంటే ఇట్లా పోయంగానే అట్లా ఫేస్ మీద పడాలన్నట్టు కానీ నేను పోతే అవి ఎట్లా అంటే కిందనే పడుతున్నాయి ఒకసారి ఏమైందనంటే ఇంకా నేను పోసేటి ఇద్దరం ఒకటిసారి పోసుకునేసరికి అది మొత్తం నాకే 2 రివర్స్ అయినాయి అన్నట్టు అదైతే నాకు చూడు ఇది 2 నాకే రివర్స్ అయినాయి అసలు ఈ వీడియోలోనే చూసిన నేను కూడా ఇక మా వాళ్ళు అయితే ఇక అందరూ నవ్వుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇట్లా ఉంటుంది మాకైతే దండలు అయితే ఈ దండలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అసలు ఆ టైంకి దండలు దొరకలేవా ఎట్లా తెలియదు కానీ తర్వాత అనుకున్నాం ఫొటోస్లో లేవు సార్ ఈ దండలు ఎందుకు తీసుకొచ్చారని అవి ఈ పూల దండలు అవి అయితే వేయలేరు ఇక్కడ ఫొటోస్ తీయక్కడ పెద్ద ప్రాబ్లం అయ్యి నేనే అక్కడ పందిట్లా హైట్ అనిపించింది నేనే హైట్ ఉన్నా కావచ్చు అనుకొని నేను తెగ అంగుతున్నా కానీ హైట్ అయితే ఏముండ సో మేము ఇద్దరము చూస్తే నేనే హైట్ అనిపిస్తుంది బట్ అట్లేముండే సో పక్కకుంటే ఇద్దరం సేమ్ హైట్ ఉంటాము సో అంతే ఇంకా నేనైతే వంగుతున్నా కూడా హైట్ ఉంటానో ఏమో అని సో ఫొటోస్ కూడా అయిపోయినాకనైతే ఈ పాలు అయితే పచ్చి పాలు అసలు అవి ఎట్లుంటాయి అంటే ఘోరంగా ఉంటాయి పచ్చి పాలు కదా అస్సలు తాగరాదు ఇంక ఇప్పుడు బ్రహ్మముడి ఇది అయిపోయిన తర్వాత ఇంకా చుట్టూ తిరుగుతాం అన్నట్టు ఫస్ట్ గొంగడి కప్పిరు అన్నట్టు మా హస్బెండ్కి సో మా పెద్ద బాపు వాళ్ళు అంటే వాళ్ళ మామయ్య పుట్టుగొంగడి అంటారు కదా ఆ పుట్టుగొంగడి కొంతమందికి పెండ్లిలో కప్పుతారు సో మాకు మల్లన్న పట్టణాలు ఉంటాయి కాబట్టి పట్టణాలలో కప్పుతారు సో అట్లా లేకపోతే సపరేట్ కప్పుతారు సో మా హస్బెండ్కి అయితే ఇంకా పెండ్లిలోనే కప్పిరు అన్నట్టు మా దాంట్లోనైతే గిట్లు ఉంటుంది ఇప్పుడు చిన్న పిల్లలకైతే ఇంక ఏజ్ని బట్టి 5 ఇయర్స్కి 8 ఇయర్స్కి 11 ఇయర్స్కి అట్లా కప్పుకుంటాం అన్నట్టు మా వాళ్ళకైతే ఇంకా కప్పలేదు ఇంకా పెళ్ళి అయిపోయింది కదా ఇంక ఇప్పుడు నాగవెల్లికి మాకు ఎట్లుంటుందంటే సో ఇట్లా అప్పాలు చేస్తారు అన్నట్టు బెల్లప్పాలు ఆ బెల్లప్పాలుతోని చెంబులు పెట్టి ఇంకా వాటి మీద బెల్లప్పాలు పెట్టి చుట్టూ దారం చుట్టి ఇంకేమో ఇక తెలియదు ఇంకా అవి నాగవెల్లి పూజ అంటారు సో నాగవెల్లి పూజనైతే చేస్తున్నారు అన్నట్టు ఇట్లాంటి ఆచారం మీకుందా చెప్పుర్రి ఇంకా
కొంతమందికి కన్యాదానము కాళ్ళు కడగడం అవన్నీ ఉంటాయి కదా. సో మా దాంట్లో అయితే ఇంకా అట్లా ఏం చేయలేదు. సో ఇంకా అయిపోయింది అన్నట్టు. ఇంకా పెళ్ళి నాగవెళ్ళి అయిపోయింది. ఇంక ఇప్పుడు మన మంగళారతి. సో ఎప్పుడైనా సరే ఇంక మంగళారతి కంపల్సరీ ఉంటుంది కదా ఎక్కడైనా కానీ. సో ఇంక ఇప్పుడు మంగళారతి వాడితే ఇంక ఇప్పుడు మన మంగళారతిలో డబ్బులు పెట్టాలన్నట్టు. సో ఆడబిడ్డ కట్టినాము. సో ఎప్పుడైనా ఏ ఫంక్షన్లో అయినా కంపల్సరీ ఉంటుంది అనుకోరు ఇది. ఇంకా అయిపోయింది. సో ఇప్పుడు మా అత్తమ్మ రిసెప్షన్ది నాగవెల్లిది నాగవెల్లి అయిపోయింది కదా. రిసెప్షన్ శారీ అనేది ఇంక అత్తమ్మ వాళ్ళు అయితే నాకు పెడుతుర్రు అన్నట్టు. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా రిసెప్షన్కి ఇంకా ఇదే శారీ కట్టుకున్నాడు. సో ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇంక ఈ శారీ కట్టుకొని అయితే ఇంక రిసెప్షన్ అయితే జరుగుతుంది. ఇక అమ్మ సో అమ్మనైతే ఇంక ఇప్పుడు మా ఆయనకు బట్టలు పెడుతుంది. ఈ రిసెప్షన్ డ్రెస్సు. సో అట్లా అత్తమ్మ నాకు పెడితే అమ్మనైతే ఇంకా మా ఆయనకి పెడుతుంది అన్నట్టు. సో అమ్మ అప్పుడు ఉండేది కదా, భలే అయినా బాధ అనిపిస్తుంది చూసినప్పుడు. కానీ అమ్మకు నేనంటే బాగా ఇష్టం. మా ఇద్దరు సిస్టర్స్లలో నన్నే ఎక్కువ చూసుకునే అన్నట్టు. చిన్నోళ్ళు అంటే కొంచెం గారాబం ఎక్కువ ఉంటుంది కదా. సో మా అక్కలైతే అంటే నాకంటే చాలా పెద్దోళ్ళు అన్నట్టు. సో అక్కల దగ్గర నేను ఎక్కువ లేదు. నేను కొంచెం పెద్ద వేరేసరికి అక్కలకైతే పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇంకా నేనే బాగా చిన్నదాన్ని అన్నట్టు అక్కలకంటే. అందుకే అమ్మ దగ్గర నేనే ఎక్కువ రోజులు ఉన్నా. సో అట్లా అన్నట్టు. ఇంక ఇప్పుడు చుట్టూ తిరగడము ఏమో అంటారు కదా, నాగవెల్లి ఇంకా కంప్లీట్ కాలేదు నాగవెల్లి. సో ఇంకా సర్ది మాకు గొల్లొల్లం కాబట్టి సో మాకు ఇంకా వ్యవసాయము గొర్రెలు అవన్నీ ఉంటాయి కాబట్టి మాకైతే సో ఇంకా గొడ్డలి నాగలి అవన్నీ అయితే ఉంటాయి. సో ఇంకా నేనైతే ఇంకా చద్దన్నము అంటే ఇది నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే క్యాస్ట్ని బట్టి. అంటే ఇప్పుడు గౌడ్స్ అయితే కళ్ళుది అది ఉంటుంది కదా. సో అది వేసుకోవడము. ఇంక ఏ క్యాస్ట్ అయితే అది దానికి సంబంధించి అయితే వేసుకుంటారు కదా. సో మాకైతే ఇంకా గొర్రు నాగలి సో గొడ్డలి ఇవే మెయిన్ కాబట్టి ఇంకా అవే పట్టుకుంటారు అన్నట్టు. ఇంక ఇప్పుడు పత్తి గింజలు పెట్టడానికని అయితే వచ్చినాము. వచ్చినాక ఈడ కొన్ని స్టిల్స్ ఇంకా స్టిల్స్ ఇచ్చుడు అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే పత్తి గింజలు పెట్టడం అన్నట్టు. సో ఇంకా పత్తి గింజలు పెట్టే ముందైతే ఇంక ఇక్కడ ఆడబిడ్డకు మంగళారతి పట్టుకొని పాట పాడని అయితే ఉంటుంది. సో పాటనైతే పాడొచ్చిన వాళ్ళు ఉంటే మంచిగా పాడతారు. ఇంక అక్కడ పాడేటోళ్ళు అయితే ఎవ్వరు లేరు కాబట్టి ఇంకా పాడలేరు. ఇంక ఈ పత్తి గింజలు పెట్టే కాడ ఇక ఇక్కడ పెద్ద జోకు. సో మాకు అసలు పత్తికి ఎక్కడ లేదు. మా సైడ్ పత్తి వేయరు కాబట్టి నాకు పత్తి ఎట్లా పెట్టడో ఏది తెలుస్తలేదు. మళ్ళీ అప్పటి నేను ఎక్కువ వ్యవసాయం పనికి పోయేదాన్ని కాదు కదా. సో అంత దానికైతే ఇంకా పెట్టేసినాము. ఇక పెట్టిన తర్వాత ఆడబిడ్డ కట్నం అయితే పెడతారు. ఇక కట్నం పెట్టిన తర్వాత ఇక మనం తలుపులు వేస్తారు కదా, ఇంట్లో ఒక్కళ్ళు బయట ఒక్కళ్ళు ఉండి తలుపు తీయమని ఒక పాట పాడతారు కదా. సో అది కూడా వాడతారు. వీడియో తీయలేనట్టున్నా, వీడియో తీసినా కానీ వాయిస్ అయితే పడకపోతుండే, ఎందుకంటే అన్ని సాంగ్స్తో కవర్ చేసారు కదా. అసలు మొత్తానికి అప్పటికిప్పటికి ఫుల్ డిఫరెన్స్ ఉంది పెళ్ళిళ్ళు అయితే. అప్పుడు మా దాంట్లో ఇట్లుందా, ఇప్పుడు చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు హల్దీలు పసుపు దంచడాలు ఇంకా కొత్త కొత్త ఈ కన్యాదానం అది కాళ్ళు కడగడాలు అవన్నీ కూడా ఉన్నాయి. సో అప్పుడు మా పెళ్ళప్పుడు అయితే లేకుండే. అట్లా కొన్ని మార్పులు అయితే వచ్చినాయి అన్నట్టు. ఇంకా ఇప్పుడు పెరుగన్నం తినోడు. ఈ పెరుగన్నం అయితే నిన్నటి అన్నం అనుకోరు. సో నిన్న ఏ టైం కండిరో ఏమో ఈ అన్నము. ఇక అయినా సరే అప్పటికి 9 ఏమో అవుతుంది. ఇక అప్పటికి ఆకలి అవుతుంది కాబట్టి ఇంకా తిన్నాము. ఇక దీంతో ఒక్కపోద్దు అనుకోరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన పెళ్ళి వీడియో ఇట్లా గడిచింది. ఇంకా నెక్స్ట్ అయితే రిసెప్షన్కి కూడా వేరే స్టేజ్ ఎత్తారు. ఇంకా స్టేజ్ మీదనే రిసెప్షన్ అయితే జరుగుతుంది. ఎట్లా అనిపించింది వీడియో అనేది అయితే కామెంట్ చేయరు. నెక్స్ట్ రిసెప్షన్ వీడియో పెట్టమంటే పెడతా, లేదంటే లేదు. ఇంకా మీరు మాత్రం వీడియోకి లైక్ చేయరు. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.